నేనేం చెప్తున్నానో బిగ్ బాస్ హౌస్లో అదే జరుగుతుంది. మొన్న సృష్టి ఎలిమినేషన్ అయినా, నిన్న మనీష్ ఎలిమినేషన్ అయినా, నేడు దివ్య నిఖిత ఎంట్రీ అయినా ఎలా జరుగుతుంది? బిగ్ బాస్ టాస్క్ పెట్టకముందే, ఆట ప్రారంభం కాకముందే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు ఎలా చెప్తున్నాను? ఈ వారం స్ట్రాంగ్ ఎవరు, వీక్ ఎవరు, ఉండేది ఎవరు, పోయేది ఎవరు ఎలా చెప్తున్నాను? ఏంటా సీక్రెట్ మీకోసం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి ప్లీజ్. ఎందుకంటే నేను చెప్తున్న విషయాలను యథాతథంగా నిజంగా జరుగుతున్నాయి కదా, మరి మా అనాలిసిస్ కరెక్ట్ అవుతుంది కదా. సో ఇది ఎవరికి? బిగ్ బాస్ అనేది ఎవరైతే ఇంట్రెస్ట్గా చూస్తున్నారో ఆ ఇంట్రెస్ట్ కలిగిన వ్యక్తులకి మరికొంత ఎలాబరేటెడ్గా బిగ్ బాస్ చూడడం వల్ల లాభం ఏంటి, దాంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనే విషయాలు తెలియపరుస్తూ, వాళ్ళ బిహేవియర్ బట్టి వాళ్ళు ఏ ఏ స్థాయికి వెళ్తున్నారు, ఎలా సాధించగలుగుతున్నారు, ఎలా ఉండగలుగుతున్నారు, ఎలా వీక్ అవుతున్నారు, ఎలా స్ట్రాంగ్ అవుతున్నారు చెప్తున్నాను కదా. మరి దీనికోసమైనా మీరు నాకు ఎంకరేజ్ చేస్తూ ఒక చిన్న లైక్, ఒక చిన్న కామెంట్, ఒక చిన్న ఎప్రిషియేషన్, సబ్స్క్రిప్షన్ ప్లీజ్. ఎంకరేజ్మెంట్ ఉంటుంది, నాతో పాటు మా ఛానల్లో అందరికీ ఉంటుంది ప్లీజ్. ఎనీహౌ, ప్రోగ్రామ్కి వచ్చేద్దాం. ఏంటా సీక్రెట్ మీకోసం అన్నాను కదా, చెప్పాలి కదా మీకు. నేను చెప్తున్నది బిగ్ బాస్ హౌస్లో జరుగుతుందా లేదా? ఇప్పటివరకు ఎక్కడి నుండి అగ్ని పరీక్ష దగ్గర మొదలయ్యింది. అగ్ని పరీక్ష దగ్గర మొదలైన నేను ఇక్కడి వరకు ఎలా చెప్పగలుగుతున్నాను అన్నీ కరెక్ట్గానే? 5 కామనర్స్ అన్నారు, కాదు 6 చూడండి అన్నాను నేను. ఎందుకు? పోటీ ఎట్టా ఉంది అక్కడ, ఒకరిని పంపించాలని ఉంది. ఎందుకు? అక్కడ ఆల్రెడీ 5 సెలెక్టెడ్. మనీష్ మాత్రం వెళ్ళాలనుకుని బిగ్ బాస్ టీం అనుకుంది కాబట్టి 6వ వేలు, 6th ఫింగర్ ఒకటి వస్తుంది అనుకున్నా. అనాలిసిస్ కరెక్ట్గా జరిగింది. ఇక సృష్టి వెళ్ళిపోవడం అయితేనేమి, మనీష్ వెళ్ళిపోవడం, అంటే మనీష్ వెళ్ళిపోవడం అనేది రాంగ్గా వెళ్ళారా? కాదు. యుద్ధంలో అభిమన్యుడి పాత్ర ఎంతవరకు ఉందో అంతవరకు ఉంది. ఇది చదరంగం కాదు, రణరంగం అని చెప్పారు కదా ఆయన. కాబట్టి ఈ రణరంగంలో మధ్యలో కొంతమంది వస్తుంటారు, మధ్యలో వెళ్ళిపోతుంటారు, వాళ్ళ పని ఉన్నంత వరకు ఉంటారు. అదేవిధంగా ఘటోత్కచుడు మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా వచ్చారు. అలాగే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తున్నారు. ఎవరాలు? దివ్య నిఖిత వస్తుంది ఇవి అని చెప్పాను కదా. నిన్న మొన్న చెప్పినట్టున్నారు మిగతా వాళ్ళు, కానీ నేను ఎప్పుడు చెప్పాను? వారం రోజుల క్రితమే చెప్పాను. అంతేకాదు, రీసెంట్గా ఏమని చెప్పాను? ఆమె ఒక్కరే కాదు 4 వస్తారని చెప్పాను. ఎందుకు? ఆ 4కి ఆ క్యాపబుల్ ఉంది కాబట్టి. ఎలా గుర్తించారు మీరు? మొట్టమొదటి రోజు అగ్ని పరీక్ష జరిగినప్పుడు ఫస్ట్ నైటీ వేసుకుని నోట్లో బ్రష్ పట్టుకుని వచ్చిన ఒక అమ్మాయి ఎవరు? దివ్య నిఖిత, 4th ఇయర్ MBBS కదా. మరి ఆ దివ్య నిఖిత అనే ఆమె అంత టకాఫోర్గా సమాధానం చెప్పింది. ఆమె ఆల్రెడీ రివ్యూలు ఇస్తుంది. అది రివ్యూ కాదు, నా అభిప్రాయం అని చెప్పుకుంటూ వచ్చింది, తన ఒపీనియన్ అని చెప్పి. చాలా చాకచక్యంగా తెలివిగా మాట్లాడుతుంది. తెలివిగా మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి. మరి బిగ్ బాస్ టీం మెప్పించింది ఆమె, అందుకనే ఫస్ట్ రప్పించారు. బిగ్ బాస్ హౌస్ వరకు తీసుకెళ్లారు. ఆ ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఆమె స్థానంలో నెక్స్ట్ ఎవరు ఉన్నారంటే ప్రియాని తీసుకొచ్చి పెట్టారు. మరి ఇప్పుడు ఆమె బిగ్ బాస్ హౌస్ కి రావాలి. ఆమె కసి, ఆమె పట్టుదల తీసుకొస్తుంది నా నమ్మకం నాకు ఉంది. ఏంటంటే ఏ విషయం మీదైనా మేనిఫెస్టివేషన్ కరెక్ట్ గా చేస్తే ఆ వ్యక్తి అక్కడికి రీచ్ అవుతాడు అని నేను చెప్తున్నాను. ఆ మేనిఫెస్టివేషన్ ఆమెకు ఫలించింది, ఫలిస్తుందని తెలుసు నాకు కదా. ఇప్పుడు ఆమె వచ్చింది. మరి మిగతా 3 ఎలా వచ్చారు? వాళ్ళ ఆటతో. నాగప్రశాంత్ ఆటలో పెద్దగా లేకపోయినా ఆయన 2 స్టార్స్ సంపాదించుకున్నాడు. ఇన్ ద సేమ్ టైం నాగుపాము కాటు వేసిందో అన్న పాటతో ఐకాన్గా గుర్తుండిపోయాడు ఆయన. కాబట్టి ఆయనకి అభిమానుల వర్గం తయారయ్యారు. టోటల్ ఎంతో మంది అభిమాన వర్గం ఉంది ఆయనకి. మరి ఆ నాగప్రశాంత్ కూడా వస్తారు అని చెప్పాను నేను. అంటే పోటీకి వస్తారు. దివ్య నిఖిత కన్ఫామ్గా వస్తుందని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాను. ఇంకా దివ్య నిఖిత ఎంటర్ కాకముందే నేను చెప్పాను. అదేవిధంగా షాకిబ్ ఒక సైకో, నేను ఎలాగైనా గెలవాలి, నేను ఎలాగైనా లోపలికి వెళ్ళాలి అని తన సెల్ ఫోన్ బదులు కొట్టేసాడు. సెల్ ఫోన్ బదులు కొట్టడం అంటే చిన్న మాట కాదు. కూడు గూడు గుడ్డ మనిషికి మినిమం అవసరాలు అంటే రోటీ, కపడా, మకాన్. ఇప్పుడు మొబైల్ ఔర్ గాడి అంటే చరవాణి బండి. చరవాణి అంటే అదేనండి సెల్ ఫోన్, మొబైల్ కదా. మరి 5 కూడు గూడు గుడ్డ మొబైల్ ఔర్ గాడి, అందులోని సెల్ ఫోన్ ని పటక్కన ఎవడ పగల కొడతారంటే అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. అతను ఒక్కడు తప్పకుండా పగల కొట్టాడు, ఇష్టానుసారం పగల కొట్టాడు. అంత సైకో, ఎలాగైనా గెలవాలని. మరి ఆ వ్యక్తికి పంపిస్తారా, పంపించరా? ఆయన ఫ్యాన్ నేను, ఆయన పంపించాలి అంతే. సైకలాజికల్ సైకో ఫ్యాన్. ఇక నెక్స్ట్ అనుష. ఇంకా బిగ్ బాస్ హౌస్ అంటే కాస్త అందం కూడా ఉండాలి, అక్కడ రొమాంటిక్ లుక్స్ కూడా ఉండాలి, అప్పుడే అందం. వీడు మరీ వైలెంట్గా ఉన్నాడు, పువ్వుల్ని ఆడపిల్లల్ని చూపించండి అని రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు అందులోని జులై సినిమాలో కదా. అలాగే అమ్మాయిలు అంటే అందంగా ఉండే అమ్మాయిలు, రొమాంటిక్గా ఉండే అమ్మాయిలు కూడా ఉండాలి. అనుష కొంచెం రొమాంటిక్గా ఉంటుంది. మిగతా అమ్మాయిలు బాగా ఆడారు, ఇక్కడ రొమాన్స్ కూడా ప్రాధాన్యత ఉంటుంది కదా. కాబట్టి అనుషాన్ని కూడా తీసుకొస్తారని ప్రయాణంలో ఈ 4 తీసుకొచ్చారు. ఇక 4లోని ఎవరు ఓటేయలేదు అనుష ఎవరికి, మన తెలివైన అమ్మాయి అని చెప్పి దివ్య నిఖితకి. కానీ బిగ్ బాస్ ఏం చేశారు?
వాళ్ళ ఆటలు సాగనివాడుగా దివ్య నిఖితనే పంపించారు కదా. మరి ఈ విషయాన్ని మీకు ముందుగా ఎవరు చెప్పారు? నేనే కదా. ఇక నెక్స్ట్ మీ డౌట్, ఎవరెవరు ఎలా ఎలిమినేషన్ అవుతున్నారు, ఎలా చెప్తున్నారు? చేతబడి చేస్తున్నారని ఎవరో మెసేజ్ పెట్టారు, అంజనీ వేస్తున్నారని ఒకటి పెట్టారు. కొంపతీసి నువ్వేనా బిగ్ బాస్ అని మరొకరు అడిగారు. చాలా నవ్వుతూ సరదాగా అడిగారు, ఫన్నీగా అడిగారు. చాలా సంతోషం. కొంతమంది వాళ్ళ సంస్కారం, వాళ్ళకి నేర్చుకున్న వాళ్ళు తెలుసుకున్న సంస్కారంతో వాళ్ళు కూడా అడిగారు. ఎనీహో, ఎలా చెప్తున్నాం ఒకటండి. ఎలా చెప్తున్నాను చెప్పొస్తే ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన విషయంతో స్టార్ట్ చేస్తాను. ఈ రోజు ఎపిసోడ్ తనుజ, తన బిహేవియర్. తనుజ నేను చెప్పాను ఇంతకు ఎపిసోడ్ లో, ఇంతకు ముందు ఎపిసోడ్ లో టీవీ సీరియల్ అని చూపిస్తున్నాను నన్ను. బయట మైకులు పెట్టి చాలా మంది తనుజలాంటి భార్య కావాలి, తనుజలాంటి భార్య కావాలి, తనుజలాంటి భార్య కావాలని ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, చూస్తున్నాను. ఐ థింక్ అది పిఆర్ ప్రోగ్రామ్స్ ఏమో నాకు అనిపిస్తున్నాయి, కానీ చూస్తుంటే అలా అనిపించట్లేదు. అరే ఎప్పుడు ఏడుస్తుంటే అలా ఏడుస్తున్న భార్య ఎవరికి కావాలనుకుంటాం? అందంగా ఉంది అమ్మాయి కాదన్నాం, కానీ అలా ఏడుస్తూ ఉంటే బాగోదు కదా. ప్రతిదానికి నవ్వుతూ ఉండాలి. మా భర్త ఏడుసి వస్తే కూడా భార్య నవ్వుతూ ఇంటికి తలుపు తీసి, ఏంటండి కాఫీ తాగుతారా, టీ తాగుతారు, ఏంటి అలా ఉన్నారు అని అడిగినట్టు ఉండాలి. కానీ ప్రతిదాన్ని అలిగి మూల కూర్చొని ఏడుస్తుంటే ఎవరు అలకలు తీరుతారు చెప్పండి? అలకలు తీర్చడానికి పెళ్లి చేసుకునేది ఈ పిఆర్లదరే. ఇక అసలు విషయంకి వస్తే, అమ్మాయిని ఎంకరేజ్ చేయడం నాకు ఇష్టమే కాదన్నాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ అనాలిసిస్ చేయాలి, చెప్పాలి. ఇది నా కాదు. ఎవరిని ఎక్కిరించడం కోసం కాదు, ఎవరిని హేళన చేయడం కోసం కాదు. సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఇవ్వాలనేది నా టాస్క్. ఇక ఆమె ఏడుస్తూ కూర్చోండి, నేను ఏడుస్తూ కూర్చున్నా సరే నన్ను పట్టించుకోకుండా అలా వెళ్ళిపోయావు అని అన్నది. ఎవరికి? ఇమాన్యుల్కి. నేను చూడలేదమ్మా అంటే అతను ఎవరు ఏడుస్తున్నారు, ఎవరు ఏడలేదు చూసుకుని వెళ్ళి, అర్రే లేడీస్ ఏడుస్తుంటే నా మనసు తట్టుకోలేదని పటక్కన వెళ్ళి లటక్కన వాటేసుకున్నాను. అతను ఏమైనా డెమాన్ పవన పడాల కళ్యాణ కాదు కదా. ఇమాన్యులు అలా కౌకులించుకునే రకం కాదు కదా. బుజ్జగిస్తాడు కానీ బొజ్జలోకి తీసుకోడు కదా ఇమాన్యులు. సరేలేండి. ఆ తర్వాత నువ్వు నన్నే అన్నావు కదా, నువ్వు అదే అన్నావు, నువ్వు నాన్నే అన్నావు, ఇంట్లో అన్నావు. ఇది కాదండి. ఆట ఆడాలంటే ఏడుపు కాదు, ఆడడం కోసం రావడం కాదు. ఇది ఆడడం కోసం రావాలి, కసితో ఉండాలి, అవసరం వేస్తే ఎదుటి మసి చేసేయాలని ఉండాలి. అలా ఉండాలండి ఆట అంటే. మనం ఏడిస్తే ఆట ఎలా అవుద్ది? సీరియల్ అయితే మనల్ని ఏడిపించాలి, ఇదైతే మనల్ని టెన్షన్కి గురి చేయాలి. అమ్మ ఇప్పుడు కాపేద్దాం ఇది అన్నట్టు ఉండకూడదండి. కాబట్టి ఏంటంటే ఆమె కొల అయిపోతుంది. కట్ చేస్తే ఎవరి మీదో కోపాన్ని తీసుకొచ్చి ఇంకొక పర్సన్ మీద ఆమె చూపిస్తుంది. ఇది ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు తనుజ పైన. ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్ ఉండొచ్చు కూడాను. ఈ మాట నేననేది కాదు, అక్కడ ఉండే ఒక చాలా తెలివైన వ్యక్తి ఇమాన్యుల్ ఇదే మాట ఏమన్నాడు, ఎక్కడో కోపాన్ని వేరొకరి మీద చూపిస్తుంది, పాపం రాము మీద చూపించిన అవసరమా? తమ చేయవలసిన పని, నువ్వు టీ తాగావని అడగడం పని రాముకు అప్పచెప్పింది. సరే హెల్ప్ చేద్దామని వెళ్ళి రాము అడిగాడు. అందులోనే నువ్వు సరిగా చేయలేదు, నువ్వు అందరినీ అడగలేదు అని రాముని ఇప్పుడు అడిగింది. సరే అడిగేసి ఆయన తింటున్న పల్లెలో ముద్ద తింటున్న వ్యక్తికి నిలదీసి అవమానించి పంపిస్తుంది. ఆమెకి ఏ రైట్స్ ఉన్నాయి అనేది పాపం ఎంత నిఖచ్చితంగా అడిగాడు అన్నాడు ఇమాన్యుల్. అదే ఇమాన్యుల్ గతంలో మనీష్ని నామినేట్ చేశాడు. కానీ ఆ నామినేషన్ చేసినప్పుడు కూడా సారీ మనీష్ ఏమనుకోవద్దు, నేను లాస్ట్ టైం ఇలాగ అన్నాను కాబట్టి చేయకపోతే బాగోదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను. ఎంత పద్ధతిగా చెప్పాడు ఇమాన్యుల్. ఆ తర్వాత మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి శ్రీజాకే అందరూ వేలెత్తి చూపించి వెళ్ళిపోయారు. ఈ వెళ్ళి ఇది ఆట, ఇలా చూపించాలి, నువ్వు బాధపడకూడదు. ఎంత చక్కగా చెప్పాడు ఇమాన్యుల్. చూస్తూ ఉండండి, రాసి పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఈ వారం ఇమాన్యుల్ కెప్టెన్షిప్ గ్యారంటీ. ఆ ఇంటికి ఇమాన్యుల్ కెప్టెన్గా వెళ్తాడు. ఎందుకు తెలుసా? ఇమాన్యుల్ యొక్క మనస్తత్వం, ఆట, పోటీ, తనలో ఉన్న స్పోర్టివిటీ ఇవన్నీ కలిసి ఇమాన్యుల్కి చాలామంది ఎప్రిషియేట్ చేస్తున్నారు. నాగార్జునతో సైతం, ప్రేక్షకులతో సైతం ఈ ఎప్రిషియేషన్స్ అన్నీ దీవెనలుగా మారి ఈసారి ఏ ఆట పెట్టినా ఆ ఆటలో ఇమాన్యుల్ ఉంటాడు, ఆ ఆటలో ఇమాన్యుల్ గెలుస్తాడు, కెప్టెన్సీ బరిలోకి వెళ్తాడు, కెప్టెన్ కూడా అవుతాడు. ఎందుకంటే గత 2 సార్లుగా కెప్టెన్షిప్ పోయింది కదా. ఈసారి మాత్రం వస్తే అక్కడ మరి భీష్ముడు లాంటి, ద్రోణాచార్యుడు లాంటి భరణి గారు ఉండని ఆయన కూడా ఓడించి తన కెప్టెన్షిప్కి వెళ్ళగలడు. ఎందుకు తెలుసండి? ఈరోజు తనూజాలో కూడా తప్పుని వెతికి కరెక్ట్గా టీవీ కెమెరా ముందు చెప్పగలిగాడు. ప్రతిదీ నిజం అనిపిస్తున్నాడు, కరెక్ట్గా ఉన్నాడు. కాబట్టి సైకలాజికల్గా, సోషియలాజికల్గా, స్టాటిస్టికల్గా నేను చెప్తున్నాను ఏంటంటే కర్మ సిద్ధాంతం. ఆయన ఈ వారం కెప్టెన్ అవుతాడు, రాసి పెట్టుకోండి. నెక్స్ట్ రీతు విషయానికి వచ్చినప్పటికీ లోపలికి దివ్య, నిఖిత, నాగా, షాకిబ్ వీళ్ళందరూ వచ్చారు కదా. లోపలికి వచ్చిన వెంటనే
రీతు అక్కడ రీతు తాలూకా మెంటాలిటీ ఇక్కడ మనకు తెలిసిపోతుంది. ఆల్రెడీ రీతు ఒక కాంట్రవర్సీలో చక్కర్లు కొడుతుంది, ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే అక్కడ వస్తుంది రీతువి. ఇక లోపల ఉండే రీతు కోసం బయట కోసం కామెంట్లు వస్తున్నాయి. వాటి గురించి కూడా నేను చెప్పక్కర్లేదు, చెప్పవసరం లేదు. ఎందుకంటే ఇది బిగ్ బాస్ గురించి నేను చెప్తున్నాను. మిగతా వాటి కోసం వ్యక్తిగత విషయాల కోసం వెళ్ళను. బిగ్ బాస్లోని వ్యక్తుల విషయాల కోసం వెళ్తాను, కానీ వాళ్ళ బయట వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం. ఇక్కడికి వచ్చినప్పటికీ ఎవరు ఉండాలి అంటే దివ్య ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నట్టుంది, నేనే తెలివైంది అనుకుంటుంది, కాబట్టి నాకు దివ్యపై ఇష్టం లేదు అని చెప్పింది రీతు. ఇన్ ద సేమ్ టైం అనూష నాకు సెట్ అవ్వదండి. ఎందుకు? అందంగా ఉంది కదా అనూష అందంగా ఉంది కదా, నాకు సెట్ అవ్వదు అంటే పోటీ అవుతుందని భయపడుతుంది. 2 అంటే ఇద్దరు అమ్మాయిలు తనకొద్దు. ఎవరు కావాలి అంటే నాగా షాకిబ్, కాట్రాజ్ కావాలి, నాగా షాకిబ్ కావాలి, సైకో ఇద్దరు కావాలి. తనకి మగవాళ్ళ పేర్లు చెప్పింది. బిగ్ బాస్కి అర్థమైపోద్ది. ఇన్ ద సేమ్ టైం మరి హరీష్ అడిగినప్పుడు హరీష్ ఇద్దరు ఆడవాళ్ళు కావాలని చెప్పొచ్చు కదా, లేదు, హరీష్ నాగా షాకిబ్ కావాలన్నాడు. సో హరీష్ మగవాళ్ళని ఎంచుకున్నాడు. అంటే హరీష్ ఆడవాళ్ళని ఎంచుకోలేదని కాదు, అక్కడ నాగా తన క్యాలిక్యులేషన్ తనకుంటుంది. మిగతా అమ్మాయిలు మాత్రం ఆడవాళ్ళు వద్దు అనుకుంటారు. ఎందుకన్నారు తెలుసా? ఆడవాళ్ళు వస్తే ఒకళ్ళు ఎలిమినేషన్ అయితే ఆడవాళ్ళలో మేము ఉంటాం కదా, మగవాళ్ళు వస్తే మగవాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, ఆడవాళ్ళు ఎలిమినేట్ అవ్వరు అనే చిన్న గీతక తక్కువ ఆలోచన. కానీ హరీష్ అలా ఆలోచించలే. మరి ఇద్దరు మగవాళ్ళు వస్తే ఒక ఇద్దరు కానీ ఒక కానీ మగవాడు వెళ్ళిపోతే ఆ మగవాళ్ళు నేనుండొచ్చుగా అనే ఆలోచన హరీష్కి లేదు. నాది అనుకుని ఉన్నాడు హరీష్. కాకపోతే వాళ్ళు వీళ్ళు కలవడు, అదే ఆయనకున్న మైనస్. అది సరి చేసుకుంటే 1 వరకు వెళ్తాడు, లేదంటే 5 వరకు కూడా వెళ్ళడం కష్టం. అది అర్థం చేసుకోవాలి. ఆయనకి ఎవరికైనా చూపించండిరా, అలా వదిలికండిరా బాబు అని చెప్పాలని ఉంటుంది. కానీ బిగ్ బాస్ మనకు కనిపించడే. అతను ఒక ఆత్మ. నయనం చిందతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైవ నకలవది అముత్యాపు నశోచేది మారుతో. అది కత్తితో కొయ్యలేము, అగ్గితో తగలబెట్టలేము, గాలితోనే ఆర్పలేము, నీటితోనే తడపలేము, ఓన్లీ వాయిస్ మాత్రం వస్తుంది. ఏం చేస్తాం? సరే, ఇదిహో ఆ తర్వాత విషయానికి వస్తే ఇక దివ్య లోపలికి ఎంటర్ అయిపోయింది కదా. లోపల ఏం జరుగుతుందో బయట ఏమనుకుంటున్నారంటే టక్కని ఇచ్చేసింది ఇమీడియట్లీగా. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అందరికి లైట్లు వెలిగిపోయి పుచ్చగాయల దొంగలు భుజాలు తడిమేసుకున్నారు. కానీ పేర్లు చెప్పట్లేదా? చెప్పకపోయినంత మాత్రం తెలిసిపోదా? చెప్పండి, తెలిసిపోద్ది కదా. ఇప్పుడు ఎక్కడైనా ఎవడైనా కోడిగుడు తిన్నాడు అనుకోండి, ఇక్కడ ఎవడో కోడిగుడు తిన్నాడు అన్నాడు, ముందు గుడ్డు తిన్నాడు అంటాడు. ఎందుకు? గుడ్డు నేను తిన్నాను కాబట్టి ఈ కోడిగుడ్డు లత్కూరు పంచాయతీలు అన్నీ మనకు తెలిసినవి కదా. రెడ్ ఫ్లేవర్స్, గుండంకుల్స్ ఇవన్నీ ఉన్నాయి వింటుండగా. అయితే ఇంకా మరెన్నో విషయాలు కూడా ఆమె బయట పెడుతుంది. ఆల్రెడీ ట్రైలర్ వచ్చింది. సారీ ట్రైలర్ కాదు, చివరాఖరికి చిన్న కొసమెరుపు రేపు ఇది వస్తుందని. అందులోని 1 నుండి 13 నెంబర్ల వరకు పెట్టమని చూపించారు. ఆమె 13వ నెంబరు ఫ్లోరాకి పెట్టినట్టున్నారు, 12 వచ్చేసి రాముకు పెట్టినట్టున్నారు, 10 శ్రీజాకి పెట్టినట్టున్నారు, 9 హరీష్ పెట్టినట్టున్నారు. అంతవరకే పెట్టారు. అంతవరకు చూపించారు, మిగతా చూపించలే. కానీ నేను చెప్తాను చూడండి, 1 బర్నీ ఆవిడ పెడతారు. ఎందుకు అంటే ఆమెకు ఒక క్వశ్చన్ అడిగారు, మీకు ఇక్కడ కాంపిటేటర్ అంటే ఎవరు అనుకుంటున్నారంటే బర్నీ అని పేరు చూపించింది, బర్నీ గారి పేరు. కాబట్టి బర్నీ అనేది ఆవిడ దృష్టిలో నెంబర్ 1 కాబట్టి నెంబర్ 1 బర్నీ పెడతారు, చూసుకోండి కన్ఫర్మ్. ఇంకా సంజనా గారు వీళ్ళందరూ కూడాను ఒక టాప్ 5, 6 ఆ రేంజ్ లోనే పెడతారు. కానీ బర్నీ గారిని టాప్ 1లో ఆమె పెడుతుంది, ఇది కన్ఫర్మ్. అదేవిధంగా ఇమాన్యుల్ కూడాను మంచి పొజిషన్లోనే పెడుతుంది ఆమె. కానీ చూసుకోండి, ఇమాన్యుల్ అయితే మాత్రం కెప్టెన్ అవుతాడండి, గ్యారంటీ అవ్వాలండి. చెప్తున్నాను కదా, రాసి పెట్టుకోండి. ఒకవేళ అవ్వలేదనుకోండి, నేనేం జ్యోతిష్యుని కాదు, నేను స్టాటిస్టికల్ గా క్యాల్కులేషన్స్ తోటే మీకు ఒక్క విధంగా చెప్పాలి ఏంటంటే సార్, ఇవన్నీ ఏంటంటే అక్కడ మనం ఎలా ఆడుతున్నాం అనేదానికి ఒక లెక్క ఉంటుంది, ఎలా మాట్లాడుతున్నాము అనేదానికి ఒక లెక్క ఉంటుంది, ఎలా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాం అనేదానికి ఒక లెక్క ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనం చూసి తెలుసుకోవడానికంటే దీనికి ఒక స్టాటిస్టికల్ ఈక్వేషన్స్ ఉంటాయి. క్రికెట్లో ఈయన ఎన్నిసార్లు కొడితే 100 ఎన్ని కొట్టగలడు, నెక్స్ట్ ఎవరు 100 కొడతారని స్టాటిస్టికల్ ఈక్వేషన్స్ చేస్తుంటారు కొంతమంది. ఆ విధంగా మనం కూడా క్యాల్కులేట్ చేయొచ్చు, ప్రిడిక్షన్ కాదు ఇది. అందుకనే నేను చెప్తున్నాను, స్టాటిస్టికల్ ఈక్వేషన్స్తో సైకలాజికల్ ఎమోషన్స్ని బట్టి సోషియలాజికల్ క్యాల్కులేషన్స్ వేసుకుంటూ, అంటే స్టాటిస్టికల్ ఈక్వేషన్స్తో సైకలాజికల్ ఎమోషన్స్ బట్టి సోషియలాజికల్ క్యాల్కులేషన్స్తో వీళ్ళు ఎవరు స్ట్రాంగ్గా ఈ వారం ఉంటారు, ఎవరు వీక్గా ఈ వారం ఉంటారు, ఎవరు నామినేషన్కి దగ్గరగా ఉంటారు, ఎవరు ఎలిమినేషన్కి దగ్గరగా ఉంటారు, ఎవరు ఆట గెలుస్తారు, ఎవరికి కెప్టెన్షిప్ వరిస్తుంది అనేది మనం కరెక్ట్గా చెప్పగలం. సో అందుకనే నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది ఎవరికి అంటే, థ్యాంక్ యూ టు మై బుక్ ఆథర్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు భగవద్గీత. నమస్కారం, ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి
పెమ్స్ టీవీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి.